అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంచిర్యాల నుండి ఆసిఫాబాద్ వెళ్ళు ప్రధాన రహదారి గుండా ఇటు ఇబ్బంది అవుతుందని చెబుతున్నారు. గద్దెరేగడ్లో ఉన్న 2 కల్వాట్ల నిర్మాణం వల్ల అవస్థ పడుతున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు. ఇక్కడే ఇదే ప్రదేశం కావచ్చు, అక్కడ దీనికంటే కొద్దిగా ముందు ఇంకో 800 మీటర్ల దగ్గర ఇంకో కల్వాట్ నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం జరుగుతున్న తరుణంలో చాలా అవస్థలు పడుతున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆర్ఎండ్బి అధికారులు కూడా పూర్తి స్థాయిలో స్పందించట్లేదు, మాకు ఇబ్బంది కలుగుతుందని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే చాలామంది కింద పడ్డారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా చాలా వాహనాలు డ్యామేజ్ జరిగిందని కూడా కొంతమంది చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి పలుసార్లు ఇప్పటికే అధికారులకు సమస్యను చెప్పే ప్రయత్నం చేశాం, అయినా పట్టించుకోవట్లేదు. చాలా రోజుల నుంచి వర్క్ నడుస్తుంది, ఈ వర్క్ ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు, అధికారులు కూడా స్పందించట్లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కేతన్పల్లి మున్సిపాలిటీలోని ప్రధాన రహదారి గుండా జరుగుతున్న ఆ వర్క్లో ఈ ప్రధాన ఇబ్బంది కలుగుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మంచిర్యాలని ఆనుకొని ఉన్న ఈ గద్దెరేగడి ప్రధాన రహదారి గుండా ఎక్కువగా భారీ వాహనాలు ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఈ ఇబ్బంది జరుగుతుంది, యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. వెంటనే స్పందించాలి, జిల్లా అధికారితో పాటు ఆర్ఎండ్బి అధికారులు కూడా స్పందించి వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలి. లేకుంటే ఇంకా ఎవరికైనా ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది, వెంటనే సమస్య పరిష్కరించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క అటు కాంట్రాక్టర్లను సంప్రదించగా ఇటు వర్షాకాలం కారణంగా కొంత పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి, ఇబ్బంది జరుగుతున్నాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ సకాలంలో జిల్లా అధికారులతో పాటు ఇటు ఆర్ఎండ్బి అధికారులు కూడా స్పందించి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూడాలని ఇటు ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు, అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.